సూడో కాలమ్స్ అనేటివి టేబుల్లో ఉన్న మామూలు కాలమ్స్ ఫీల్డ్స్ లాగానే బిహేవ్ చేస్తాయి. బట్ యాక్చువల్గా ఇవి టేబుల్స్లో స్టోర్ అయ్యి ఉండవు. మరి ఇవి దేనికి యూజ్ చేస్తామంటే డిఫరెంట్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకునేదానికి టేబుల్స్ కాలమ్స్ మాదిర యూజ్ చేస్తాం. మరి ఇక్కడ సూడో కాలమ్స్ చూసినట్లయితే ఇవ్వండి కర్వాల్, నెక్స్ట్ వాల్, రో ఐడి, లెవెల్, రో నమ్, XML డేటా ఇవి ఉన్నాయి. ఫస్ట్ ఈ 5 ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సెలెక్ట్ రో నమ్ కామా రో ఐడి ఫ్రమ్ EMP అనండి. అంటే రో నంబర్, రో ఐడి అనేటివి యాక్చువల్గా EMP టేబుల్లో లేవు, కానీ EMP టేబుల్లో ఉండే ఫీల్డ్స్ లాగా ఇవి డేటాని రిటర్న్ చేశాయి. రో నమ్ అంటే ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉండే రోస్ యొక్క సీరియల్ నంబర్, అది ఆటోమేటిక్గా మీరు రోస్ ఇన్సర్ట్ చేసినప్పుడు జనరేట్ అవుతుంది. రో ఐడి అంటే రో ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట, హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది కూడా రో ఇన్సర్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమే ఇన్సర్ట్ చేసుకుంటుంది. సో ఆ విధంగా రో నమ్, రో ఐడి రావడం జరిగింది. మామూలు ఫీల్డ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. EMPNO కమా ఈనేమ్ ఫ్రమ్ EMP. చూడండి రో నంబర్, రో ఐడి, మామూలు టేబుల్లో ఉండే ఫీల్డ్స్ యొక్క డేటా కూడా రిటర్న్ చేయడం జరిగింది. ఆ విధంగా అండి. మరి ఇక్కడ సూడో కాలమ్స్లో మీకు లెవెల్ అనే సూడో కాలం ఉంది. ఈ లెవెల్ అనే సూడో కాలం ఏం చేస్తుందంటే డేటా యొక్క లెవెల్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం హైరార్షియల్ డేటా ట్రీ క్రియేషన్ అని చెప్పేసి అంటాం. ఆ యొక్క లెవెల్ ఎలా ఉంది, డేటా యొక్క లెవెల్, ఏ లెవెల్లో ఎవరున్నారు అని చూపించేదానికి లెవెల్ అనే సూడోకాలం వాడతాం. మరి ఈ లెవెల్ సూడోకాలంని వాడేదానికి ఫస్ట్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుంటాం. చూడండి ట్రీ అనే టేబుల్ని క్రియేట్ చేస్తాం. దీంట్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, MGR అంటే మేనేజర్ నెంబర్ అనమాట. ఈ ఎంప్లాయీ నెంబర్కి మేనేజర్ నెంబర్ ఎవరు అంటే ఉన్న వాళ్ళలోనే ఎవడో ఒకడు మేనేజర్ అయి ఉంటాడు, వాడి నెంబర్ అనమాట. ఆ ఎంప్లాయీ నెంబర్నే మేనేజర్ నెంబర్ అంటాం ఇక్కడ. మరి డేటాని మీరు ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోండి. ఇక్కడ చెప్పిన విధంగానే డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 100 కింగ్ అని ఉంది, అంటే మేనేజర్ లేడు. ఇన్సర్ట్ ఇంటూ ట్రీ బ్రాకెట్లో ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ రెండే మెన్షన్ చేసి 100 కమా పేరేంటి కింగ్ అన్నాం. మిగతా డేటా అంతా కూడా మీరు మేనేజర్ నెంబర్ కూడా పెట్టి ఇన్సర్ట్ చేస్తారు. వాల్యూస్ %ENO కమా %ENAME కమా %MGR. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 101 గోపి 100 అన్నాం. 101 గోపి 100 అంటే 101 అనే ఎంప్లాయీకి, 101 నెంబర్ గల ఎంప్లాయీకి మేనేజర్ ఎవరు 100 అంటే కింగ్ అనమాట మేనేజర్. ఆ విధంగా మరి రిమైనింగ్ రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేయండి. 102 సోనీ 100, వీడికి కూడా కింగే మేనేజర్. అట్లానే 103 రాజు 102,
102 అనేవాడు వీడికి మేనేజర్. నెక్స్ట్ 104 కుమార్ 102. నెక్స్ట్ 105 గీత 104. వీడికి మేనేజర్. సో 106 రవి 105. అట్లానే 107 జానీ 105. ఈ విధంగా ఈ ఎంప్లాయీస్కి అంతా కూడా డేటాని ఇన్సర్ట్ చేసాం మేనేజర్ నెంబర్లు ఇచ్చుకుంటూ. సో ఇప్పుడు ట్రీ స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రీ అనండి. దీంట్లో ఈ విధంగా డేటా ఉంది. కింగ్కి ఎవరో మేనేజర్ లేరు, మిగతా వాళ్ళకి ఈ మేనేజర్ల నెంబర్లు ఇచ్చున్నాం. మరి ఇప్పుడు చూడండి, సెలెక్ట్ లెవెల్ కామా ఎంప్లాయీ నెంబర్ కామా ఈ నేమ్ కామా మేనేజర్. లెవెల్ నెంబరు, ఏ లెవెల్లో ఉన్నాడు, ఎంప్లాయీ నెంబరు, మేనేజర్ ఎంప్లాయీ నేము, మేనేజర్ నెంబరు ఫ్రమ్ ట్రీ అనే టేబుల్ నుంచి తీసుకొచ్చి స్టార్ట్ విత్ ENO ఈక్వల్ టు 100, స్టార్ట్ విత్ కనెక్ట్ బై, ఈ రెండు కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ యొక్క క్లాజెస్. అప్పుడు మనం మిస్ చేస్తున్నాం, ఈ సందర్భంలో వాటిని యూజ్ చేసాం. సో స్టార్ట్ విత్ ఎంప్లాయీ నెంబర్, ఈ యొక్క ట్రీ ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి, ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 100 అనే దాని నుంచి స్టార్ట్ చేసి క్రియేట్ చేయాలి. మరి ఈ మేనేజర్కి ఎంప్లాయీ నెంబర్కి మధ్యలో ఆ యొక్క కనెక్షన్ని చూపించేది కనెక్ట్ బై ప్రియర్ ENO ఈక్వల్ టు మేనేజర్. ఎక్కడైతే వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఇది తీసుకురావడం జరుగుతుంది. ఆర్డర్ బై లెవెల్, లెవెల్ మీద ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ బై లెవెల్ అలా ఇవ్వాలి. ఇక్కడ కొద్దిగా సైడ్కి వెళ్ళిపోయింది. సో ఆర్డర్ బై లెవెల్. సో ఫస్ట్ లెవెల్లో కింగ్ ఉన్నాడు. మరి కింగ్ కింద పనిచేసే వాళ్ళిద్దరూ కూడా సెకండ్ లెవెల్లో ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరి కింద పనిచేసే వాళ్ళు థర్డ్ లెవెల్లో ఉన్నారు. మరి వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఫోర్త్ లెవెల్లో, ఈ 105 కింద పనిచేసే వాళ్ళు ఫిఫ్త్ లెవెల్లో ఉన్నారు. ఈ విధంగా యొక్క డేటా యొక్క రిలేషన్షిప్ని బట్టి యొక్క లెవెల్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. లెవెల్ అనే సూడో కాలం. నెక్స్ట్ మనం సూడో కాలంలో ఈ కర్వాల్ నెక్స్ట్ వాల్ అనే సూడో కాలమ్స్ ఉన్నాయి. ఈ కర్వాల్ నెక్స్ట్ వాల్ ఎలా వర్క్ అవుతాయి అంటే మనకి దానికి సంబంధించి సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలండి. ఇప్పటి వరకు మనం చూసిన ఒకే ఒక ఆబ్జెక్ట్ టేబుల్ ఆబ్జెక్ట్ మాత్రమే. మరి టేబుల్ ఆబ్జెక్ట్కి సపోర్టింగ్గా ఈ సీక్వెన్సు, సినానిమ్, వ్యూస్, ఇండెక్సెస్, క్లస్టర్స్, అట్లానే రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చి టేబుల్ అనమాట. మరి ఇప్పుడు సీక్వెన్స్ అనే సెకండ్ ఆబ్జెక్ట్ని మనం ఒకదాన్ని చూడబోతున్నాం. ఈ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ని జనరేట్ చేసేదానికి, యునీక్ ఇంటిజర్ నంబర్స్ని జనరేట్ చేసేదానికి యూజ్ అవుతుంది. సపోజ్ 1 2 3 4 ఇట్లా వరుసగా జనరేట్ చేసేదానికి ఈ సీక్వెన్స్ అనేది యూజ్ అవుతుందండి. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ వరుసగా ఇవ్వాలి, 100 101 ఎలా ఇవ్వాలి, ఇచ్చింది మళ్ళీ ఇవ్వకూడదు, అట్లా ఉంటాయి. మరి అట్లా ఉన్నప్పుడు ఈ సీక్వెన్స్ ఆబ్జెక్ట్లో జనరేట్ చేసిన నెంబర్లు ఇచ్చేస్తే మనకు కన్ఫ్యూజింగ్ లేకుండా పోతుంది. ఆ విధంగా నెంబర్లు జనరేట్ చేసేదానికి సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. మరి దాన్ని క్రియేట్ చేసేదానికి ఈ విధంగా చూడండి, క్రియేట్ సీక్వెన్స్ నేమ్, సీక్వెన్స్ పేరేంటి SEQ1 అని ఇచ్చాం. స్టార్ట్ విత్, దీంట్లో జనరేట్ చేయాల్సిన నెంబరు దేనితోటి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక్రిమెంట్ బై 1 తోటే ఇంక్రిమెంట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఎంత వరకు ఇంక్రిమెంట్ అవుతుంది, 10 వరకు. మినిమం వాల్యూ ఎంత, 1. ఆల్రెడీ స్టార్ట్ విత్ 1 అని ఇచ్చాం కాబట్టి మినిమం వాల్యూ కూడా 1 ఇచ్చాను. నో సైకిల్ అని ఇచ్చామనుకోండి, మళ్ళీ 10 అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నో సైకిల్ అంటే 10 తర్వాత మళ్ళీ జనరేట్ కావు. నెక్స్ట్ క్యాచీ 2 అన్నాం, అంటే
ఇది ఈ 2 నెంబర్లు ముందరగానే జనరేట్ చేసి పెట్టుకునేదానికి ఇక్కడ క్యాషీ అనేదాన్ని వాడాం. క్యాషీ 2 అన్నాం. అదే క్యాషీ 3 అంటే 3 నెంబర్లు ముందరగానే జనరేట్ చేసి పెట్టుకుంటుంది, అంటే లేట్ లేకుండా అనమాట. సో మొత్తానికి 1 to 10 వరకు ఇది జనరేట్ చేయగలుగుతుంది. చూడండి, ఈ డేటాని సెలెక్ట్ చేసేదానికి సెలెక్ట్ seq1 డాట్ నెక్స్ట్ వాల్ అనేది సూడో కాలం. నెక్స్ట్ వాల్ ఫ్రమ్ జ్యువల్ అంటే ఇక్కడ డమ్మీ అని అర్థం, డమ్మీ టేబుల్ అనమాట. అంటే ఏ టేబుల్లో ఉండే డేటా కాదు కాబట్టి అది సీక్వెన్స్లో నుంచి జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా జ్యువల్ అని ఇవ్వడం జరిగింది. ఏమొచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ 1 అని వచ్చింది చూడండి. మళ్ళీ నెక్స్ట్ వాల్ అని కాల్ చేయండి. ఏమొచ్చింది? 2 అనే వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా అప్ టు 10 వరకు వస్తాయి. మరి సీక్వెన్స్ ఆబ్జెక్ట్లో ఉండే కరెంట్ వాల్యూని తీసుకోవాలి అంటే సెలెక్ట్ seq1 డాట్ curval ఫ్రమ్ జ్యువల్. curval కరెంట్ వాల్యూ 2. మళ్ళీ కర్ వాల్యూ అంటే మళ్ళీ 2 అనే వస్తుంది. నెక్స్ట్ వాల్యూ అంటే మాత్రమే నెక్స్ట్ వాల్యూ జనరేట్ అవుతుంది. మరి ఈ సీక్వెన్స్లో జనరేట్ చేసే వాల్యూస్ని మనం టేబుల్లో కూడా పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్నే పంపిస్తున్నాను. వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వకుండా seq1 డాట్ నెక్స్ట్ వాల్యూ ఏంటండి జనరేట్ కాబోయేది 4, దాన్ని ఇవ్వడం జరిగింది. కాల్చుంటే మీరు ఎంప్లాయ్ టేబుల్ చూసినట్టయితే తెలుస్తుంది, దాంట్లో ఈ 4 అనే వాల్యూ ఎంప్లాయ్ నెంబర్గా స్టోర్ అయింది చూడండి. సో ఆ విధంగా మనం సీక్వెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని కర్ వాల్ నెక్స్ట్ వాల్యూ అనే సూడో కాలమ్స్ ద్వారా దాంట్లో ఉండే